గురువుగారు, నేను చానాళ్లుగా చూస్తున్నాను. ఆహ్, సందేహం అని అనటానికి నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. విషయం ఏంటంటే, ఇంట్లో అద్దెకున్న వాళ్ళు, ఇంటి గలవాళ్ళు అందరూ ఒకలా ఉండరు. అందరూ తేడాగా ఉంటారని అనము. మన అదృష్టానికి ఎప్పుడు తేడాగా ఉన్నవాళ్ళే తగులుతారనుకోండి. ఇంటి గలోళ్ళు మంచోళ్ళైనా ఇంట్లో కాపలా కాసేవాళ్ళు ఇంటిని, వాళ్ళు మనల్ని బాధపెడుతుంటారు. కానీ ఈళ్ళకి అర్థం కాని విషయం, ఒకళ్ళని బాధ పెట్టాలి, సాధించాలి అనే ఆలోచన వీళ్ళ జీవితంలో ఇలాగే ఉంటుందా? ఎప్పటికి పోదా? ఒక మనిషికి పడి ఏడవడం, వాళ్ళు బాధపడుతుంటే ఆనందపడటం, వీళ్ళ సానుభూతి ప్రదర్శించడం, ఆ తుంపర్లు తట్టుకోలేక మనం మొఖం తుడుచుకోవాలేమో! నాకిదైతే అర్థం కాలేదు. పుట్టుకతో వచ్చింది పుటకలతో కానీ పోవు అంటారు. అది నిజమేనా? వీళ్ళకు ఉన్న శారీరకమైన రోగాలని, వాళ్ళ మానసికమైన కష్టాల్ని సరిచేసుకునే ప్రయత్నం మానేసి, మనుషులు ఒక మనిషిని హింసించడానికి వాళ్ళ యొక్క అధికారాలు, వాళ్ళ యొక్క రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అసలా ఒక మనిషి చనిపోయేటప్పుడు వాళ్ళ యొక్క గతి ఎలా ఉంటుంది? వాళ్ళ చావును వాళ్ళు అందంగా రాసుకుని పుట్టామని ఫీల్ అవుతుంటారంటారా? నాకైతే ఈ విషయం తెలియలేదు గురువుగారు. మీ ఉద్దేశం ఏమై ఉంటుందో కొంచెం చెప్తారా?